వాయిస్ ఆఫ్ మంజాల్సిందికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయన్న విషయం మీద ఇటు బొత్స సత్యనారాయణ అటు అచ్చెన్నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా దీని గురించి విద్యాశాఖ మంత్రి లోకేష్ కొంత వివరణ ఇచ్చారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. చంద్రబాబు గారు మాటలో చెప్పాలంటే 16,347 పోస్టులకి వీరు ప్రకటించారు. దానికి 3,36,000 మంది ఈ ఎగ్జామ్కి హాజరయ్యారు. అన్నిటికీ మించి మొట్టమొదటి సంతకం అంటే ఎలక్షన్ హామీలు ఇచ్చినట్టే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టారని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. మరి 148 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసాం, అంత పారదర్శకంగానే జరిగింది. దాని మీద వైసీపీ వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ డిఎస్సి మీద ముందు కేసులు కూడా వేశారు. అవన్నింటినీ సరి చేసుకుంటూ వచ్చి మేము డిఎస్సి ప్రకటన చేయటం, ఎగ్జామ్ నిర్వహించడం గట్రా జరిగింది. దీన్ని వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మరి అప్పుడు గ్రూప్ 1లో అవకతవకలు జరగలేదా, ఎంతో కష్టపడి చదివిన పిల్లలకి ఉద్యోగాలు రాలేదు అంటూ ఇలా చెప్పుకుంటూ వచ్చారంటే ఇక డిఎస్సిలోనే కాదు, ఇక డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, మరి అప్పుడు గ్రూప్ 1లో కూడా అక్రమాలు జరిగాయని మేము అంటున్నాం అని అనడం జరిగింది. దాని గురించి మాట్లాడారు. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏమన్నారంటే ఎక్కడ అవినీతి గట్టేం జరగలేదు అంటూనే మేము పారదర్శకంగా చేసాం అంటూనే ఏం చెప్పారంటే ఆయన ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉన్నటువంటి నవీన్ విషయం గురించి కూడా వైసీపీ ఆరోపణ చేస్తుంది. ఆయన టాపర్గా వచ్చాడని, అయినప్పుడు కూడా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదని. ఎందుకు ఇవ్వలేదంటే టాపర్గా వచ్చాడు అంటే ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్స్ని అప్లోడ్ చేస్తారో ఆ జాబ్ ఇతనే చేశాడు కాబట్టి, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి, మళ్ళీ ఆ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆయనకు అన్ని మార్కులు వచ్చాయి అని అందరికీ డౌట్ వస్తుందని భయంతో ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదని వైసీపీ ఆరోపించింది. అయితే దానికి వీళ్ళు కోర్టులో చెప్పిన సమాధానం ఏంటంటే అతను సర్టిఫికేట్లో వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఆయన మేము ఉద్యోగం ఇవ్వలేదు కోర్టులో చెప్పడం జరిగింది. కానీ అప్పుడు కాన్సెస్ ఇద్దరు ఏం చెప్పాడంటే అతను కూడా సేమ్, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని చెప్పాడు. కానీ ఈరోజు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ఏం చెప్తున్నాడంటే లోకేష్ గారు ఎన్ఓసి తీసుకోలేదు అంటే అతను అవుట్సోర్సింగ్ ఉద్యోగం అయినప్పుడు కూడా ఇంకో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అది తెచ్చుకొని కారణంగా మేము ఇవ్వలేదు ఉద్యోగం అని ఇతను చెప్తున్నాడు. అయితే కోర్టులో ఏం చెప్పారంటే అతను సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని కోర్టులో చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారంటే అతను ఎన్ఓసి తీసుకోలేదు కాబట్టి మేము ఉద్యోగం లేదు అంటున్నారు. నిజానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన తీసుకోలేదు. ఇది ఒకటైతే స్పోర్ట్స్ కోటా గురించి ఒకటి ఎక్కువ విమర్శలు వచ్చాయి వైసీపీ నుంచి. స్పోర్ట్స్ కోటా ఏంటంటే అంతవరకు ఉండేటువంటి 2% కోటాని 3% పెంచారు. ఇది మొదటిది. ఎందుకంటే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము అది పెంచాలని అన్నారు. దానికి జీవో నెంబర్ 47 ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ విద్యాశాఖ. మరి అది నిజమైతే మరి జీవో నెంబర్ 56 అంటే జీవో నెంబర్ 47 రద్దు చేస్తూ జీవో నెంబర్ 57 ఎందుకు ఇచ్చారు అన్నది మళ్ళీ వైసీపీ తాలూకా వాదన. అంటే నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశం ఉండుంటే ఆ జీవో 4 ఉంచవచ్చు కదా, మరి ఆ జీవోను ఎందుకు మళ్ళీ రద్దు చేసి 56 ఇచ్చారు అనేది వైసీపీ ఆరోపణ అన్నమాట. దీనికి జవాబు లేదు లోకేష్ గారి కాంచి. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరూ కూడాను అసలు ఎగ్జామ్ రాయలేదు అనేది వైసీపీ తాలూకు ఆరోపణ. ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు వీళ్ళు. కానీ ఈరోజు అసెంబ్లీలో లోకేష్ గారు చెప్తూ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వాళ్ళు ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు అని క్లియర్ కట్ చెప్పడం జరిగింది. దానికి ఆయన ఎగ్జాంపుల్స్ ఏం చెప్పంటే పివి సింధుకి బ్యాడ్మింటన్ ప్లేయరు, ఆవిడికి మరి మేము ఉద్యోగం ఇచ్చాం కదా, ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అయింది కదా, రేపు కలెక్టర్ కూడా అవ్వచ్చు ఎగ్జామ్ రాసుకొని అని ఆయన చెప్పడం జరిగింది. అది అంతేకాకుండా శ్రీచరణి క్రికెటర్, ఆవిడ మంచి బౌలర్ అట, మరి ఆవిడకి కూడా మాట ఇచ్చాం, ఆవిడ డిగ్రీ చదువుతుంది, డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఆవిడకి ఉద్యోగం ఇవ్వమని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాబట్టి ఆవిడకి కూడా మేము ఇస్తాం. ఇలాగా స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి మేము ఉద్యోగం ఇవ్వటం అనేది వాళ్ళని క్రీడలో ప్రోత్సహించడానికి మేము ఇవన్నీ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా ప్రతి స్టేట్లో ధోనికి కూడా ఉద్యోగం ఇచ్చారు, అలాగా టాప్ మోస్ట్ క్రికెటర్స్ కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. అలాగే కపిల్ దేవ్ కూడా మిలిటరీలో జాబ్ ఇచ్చారు ఆయనకి. సిరాజ్కి డిఎస్పీ జాబ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అత్యున్నత ప్రతిభ కనపరుస్తారో వారి రంగాల్లో వాళ్ళకి
ఆటోమేటిక్గా ఆ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, జాబ్స్ ఇస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అది కాదు. పివి సింధుకి జాబ్ ఇవ్వడం గురించి ఎవడు అబ్జెక్షన్ చేయడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటొచ్చిందంటే స్పోర్ట్స్లో స్టేట్లో కానీ లేదంటే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ కొట్టుంటే అది వేరే సంగతి. కాలేజీలకి మధ్య అయ్యేటువంటి ఆ క్రీడల్లో కూడా గెలిచిన వాళ్ళకి ఇంకా చెప్తున్నాడు అంటే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా జాబ్లు ఇచ్చారు. ఇది కదా సమస్య. పివి సింధుని వీళ్ళని ఎలా మనం ఒక్క ఘాటాన్ని కడతాం? ఆవిడ ప్రతిభ వేరు, ఖండాంతరంలోకి వెళ్ళిపోయింది. కాలేజీల మధ్య, ఇంటర్ సిటీల మధ్య జరిగేటువంటి స్పోర్ట్స్లో గెలవడం పక్కన పెడితే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా జాబ్లు ఇచ్చారని కదా ఇప్పుడు వీళ్ళు ఆరోపణ. అంతేకాకుండా నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఇవ్వలేదు, కానీ ఒక చిన్న ఇట్లో పార్టిసిపేట్ చేస్తే జాబ్ ఇచ్చారు. ఇది కదా ఆరోపణ. నిజంగా స్పోర్ట్స్ కోటాలో కానీ మీరు జాబ్లు ఇవ్వాలనుకున్నట్లయితే క్లియర్ కట్గా నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన ఒక వ్యక్తి ఇంతకుముందు ఆయన సర్టిఫికేట్ కూడా చూపించాడు, నాకు జాబ్ ఇవ్వలేదని చెప్పాడు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? సో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఖచ్చితంగా మీరు సాక్ష్యాధారాలతో సహా చూపించండి. అంతేకాకుండా ఎవరెవరికి జాబ్స్ వచ్చాయో అవి కలెక్టర్ ఆఫీసులో డిస్ప్లే చేయాలి. అది చేయలేదని వీళ్ళు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మాట అన్నారు అసెంబ్లీలో. మరి ఆ రోజు గ్రూప్ 1లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, అక్కడ అవినీతి వల్ల కొంతమందికి ఉద్యోగాలు వచ్చారు, కొంతమందికి రాలేదు. అంటే అందరూని కాదు, రాలేదు. మరి ఇంత కష్టపడిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు రాకపోతే వీళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళని చూస్తే గుండె తరిగిపోద్ది అన్నట్లు మాట్లాడారు. ఇది చాలా బాధాకరం, చాలా పెద్ద స్కామ్ ఇది అని అన్నారు ఆయన. మరి సేమ్ ఇక్కడ వర్తిస్తుంది కదా. ఇక్కడ కష్టపడిన వాళ్ళకి ఉద్యోగం రాక ఏ లంచాలు ఇచ్చిన వాళ్ళకో లేదా ఈ స్పోర్ట్స్ కోటా పేరుతోటో కొంతమందికి ఇచ్చేస్తే నిజంగా కష్టపడి చదివిన వాళ్ళు మరి బాధపడతారు కదా. ఇంకా అక్కడ తక్కువ మంది, ఇక్కడ చాలా ఎక్కువ మంది, మరి బాధపడతారు కదా. అందుకు మీరు చేయాల్సిన పని ఏంటి? మీకు అంత బాధ ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా మీ ప్రజలు బాధపడకూడదనే బాధ మీకు ఉంది కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి. చేస్తే మీ మీద పడిన మచ్చ కూడా తొలగిపోద్దు కదా. వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా నిజంగా ఇందులో అవినీతి జరిగిందా లేదని. ఇంకోటి కూడా చెప్తున్నాం, నిజంగా ఇప్పుడు గ్రూప్ 1లో అవినీతి జరిగితే అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించండి. ఇప్పుడు మీ మీద కూడా వేసుకోండి. అప్పుడు ఎవరు అవినీతి చేశారో తెలియపోద్దు కదా, ప్రజలకు క్లారిటీ వస్తుంది. జగన్ ప్రభుత్వం అవినీతి చేసిందా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవినీతి చేసిందన్న విషయంలో క్లారిటీ వచ్చేసి ప్రజలకి. మీరు ఎందుకు ఆరోపణలు చేసుకోవడం? వైసీపీ వాళ్ళేమో డిఎస్ఎల్ అక్రమాలు జరిగాయి అంటారు, కూటమి నాయకులేమో అప్పుడు గ్రూప్ 1లో అవినీతి జరిగిందంటారు. ఇక్కడ వైసీపీ అంటున్న ఇంకో మాట కూడా మీరు గమనించండి. ఈ వైసీపీలో ఏ ఒక్కరూ కూడా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో ఆ ఉద్యోగాలను తీసేయమని ఎక్కడ అనటం లేదు. చూసుకోండి, ఎవరు కూడా ఇప్పుడు ఉద్యోగం ఎవరైతే పొందారో ఈ ఉద్యోగాలు తీసేయమని ఎక్కడ వైసీపీ నాయకులు అంటం లేదు. వాళ్ళు అంటుంది ఏంటంటే ఈ అవినీతి ఎవరు చేశారు దానికి బాధ్యత వహిస్తూ, అక్కడ ఎలాగైతే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి సెంటర్లో రాజీనామా చేశాడో ఇక్కడ స్టేట్లో లోకేష్ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్తున్నాడు. కానీ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు పీకేమని ఆవిడ అనలేదు. అది మీరు ఇంకో మాట చెప్పారు. చరిత్రలో మొట్టమొదటిసారి మొన్న ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, మేమే దొంగజాటుకు వచ్చిన వాళ్ళకి కష్టపడి చదివి వచ్చిన వాళ్ళు మమ్మల్ని వైసీపీ అవమానిస్తుంది అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కారు కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర అని మీరు చెప్పారు. నిజమే, నిజంగా కష్టపడి చదివి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తే కష్టపడి చదివి వచ్చిన వాళ్ళు నిజంగా బాధ ఉంటుంది. కానీ వైసీపీ అందరిని అనలేదు. ఏదైతే స్పోర్ట్స్ కోటాలో వచ్చాయో అందులో కూడా కొంతమందినే మీరు 380 మందికి ఎంతమందికి జాబ్స్ ఇచ్చామన్నారు కోటాలో. వాళ్ళకి జాబ్ అంటే వాళ్ళకి ఎగ్జామ్ కూడా పెట్టకుండా జాబ్ ఇవ్వడం ఒకటి తప్పు. మళ్ళీ అందులో కూడాను నిజంగా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి అలాంటి వాళ్ళని కొంతమంది తప్పించి మామూలు వాళ్ళు కూడా జాబ్స్ ఇచ్చారనేది కదా ఆరోపణ. కాబట్టి ఎవరైతే ఉద్యోగం పొంది ఉన్నారో ఆల్రెడీ మాస్టర్లు, ఉపాధ్యాయురాళ్ళు వీళ్ళందరిని అనలేదు. అందులో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు అందులో కొంతమందినే తప్పితే అందరిని అనలేదు కదా. ఇది మొదటి పాయింట్. మరి అలా అయితే మరి గ్రూప్ 1 కోసం మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా బాధపడతారు కదా. కాబట్టి ఇద్దరు చేసిన తప్పు అనుకున్నట్లు తప్పే. ఇక్కడ తేలాల్సింది ఏంటంటే ఎవరైనా ఏ ఉద్యోగి అయినా సరే కష్టపడి చదివితే అయినా అతనికి ఉద్యోగం వస్తుంది. వాళ్ళ గురించి ఎవరికి బాధ లేదు, ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్ళ గురించే బాధ. ఇంతేకాకుండా ఏదైతే ఈ డిఎస్సిలో లంచాల గురించి ఒక ఆడియో వచ్చిందో వాళ్ళ గురించి కూడా లోకేష్ చెప్పాడు. వాళ్ళని మీ అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు. కరెక్ట్, అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎవరు లంచం అడిగారు, ఎవరు లంచం ఇవ్వడానికి చూశారు, ఏంటి
ఆ విచారణ జరిగిందా? అది ప్రజల ముందు మీరు పెట్టారా? అరెస్ట్ చేసామని మాత్రమే చెప్పారు. మరి వాళ్ళని కానీ పట్టుకుంటే కూపీ లాగితే ఈ వెనకతల తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం అంతా కూడా బయటకు వచ్చి ఉండేవారు కదా. మరి అది ఎక్కడితో ఎందుకు ఆగిపోయింది? సో ఈ ప్రశ్నలన్నిటి కూడా లోకేష్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి ఉంటే బాగుంటుంది. లేదు, పోనీ రాజీనామా చేయక్కర్లేదు, ఓ పని చేయండి, ఎంత వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిబిఐ ఎంక్వైరీ వేస్తూనే మీరు కూడా మాటనండి. అది గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం, రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాం, అసెంబ్లీలో మీరు ప్రకటించారనుకోండి, అప్పుడు మీ మీద గౌరవం పెరుగుతుంది, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఎవరు అవినీతి చేశారన్న విషయం తేలాలి, నిజంగా తేలాలి, ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పాలి. ఇలా చేస్తే మీ ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్ సింగ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.